శ్రీమాత్రే నమః. ఏ ఏ నామాలు స్మరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? శ్రీరామ అనే నామం జపిస్తే జయం కలుగుతుంది. శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరతాయి. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి. గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తవుతారు. నారసింహ అని స్మరిస్తే శత్రువులపై విజయం కలుగుతుంది. జగన్మాత అని అమ్మని స్మరిస్తే సకల అరిష్టాల నుండి విముక్తవుతుంది. శ్రీ జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాల తీరి ప్రశాంతత లభిస్తుంది. శ్రీ లక్ష్మీ విష్ణువు అని స్మరిస్తే గృహంలో సకల సంపదలు కలుగుతాయి. సర్వేశ్వర అని స్మరిస్తే తక్షణము కార్యసిద్ధి విజయం అవుతుంది. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు తగ్గిపోతాయి. నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహ దోషాలు సమసిపోతాయి. అచ్యుత అని స్మరిస్తే ముఖ్యంగా తీసుకునే ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే భోజనం ముందు అచ్యుత అని స్మరించుకోండి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు అవుతాయి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మాధవ అనుకొని చేయండి. దామోదర అని నామాన్ని స్మరిస్తే సకల బంధాల నుండి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఏ నామంతో స్మరించిన భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు ఇష్టమైన నామాన్ని నిత్యం తలుచుకోవటానికి ప్రయత్నం చేయండి.